Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో నిన్న చెప్పినట్టుగా ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్స్ మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి పూర్తిగా ఫ్రీగా అన్నదాని గురించి మాట్లాడదాం. యాజ్ వెల్ యాజ్ ఇంకా కొన్ని విషయాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్ టెస్ట్ గురించి మాట్లాడితే నేను స్వతహాగా ఈ మాక్ టెస్ట్ని మొత్తం డిజైన్ చేశాను. నేను ఏ విధంగా డిజైన్ చేశాను దీన్ని అని అంటే ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్స్ సిలబస్ అన్నది చాలా బ్రాడ్గా ఉందన్నమాట. బ్రాడ్ అని ఎందుకు అంటున్నానంటే అందులో బాటనీ ఉంది, జువాలజీ ఉంది, బయోటెక్ రిలేటెడ్ సిలబస్ ఉంది, మైక్రోబయాలజీ రిలేటెడ్ సిలబస్ ఉంది, బయోకెమిస్ట్రీ రిలేటెడ్ సిలబస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, జెనెటిక్స్కి సంబంధించిన సిలబస్, యాజ్ వెల్ యాజ్ ఇమ్యూనాలజీకి సంబంధించిన సిలబస్ ఉంది. సో అందుకే నేను దాన్ని బ్రాడ్ అంటున్నా. బ్రాడ్ ఇన్ ద సెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇక్కడ ఉంచారనమాట వీళ్ళు. లైఫ్ సైన్సెస్ అనేది బ్రాడర్ టర్మ్ కదా, సో కాబట్టి బాటనీ వాళ్ళు, జువాలజీ వాళ్ళు ఎలిజిబుల్ కాకపోయినా సరే దీనికి ఆ టాపిక్స్ కొన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ప్లాంట్ ఫిజియాలజీ, యానిమల్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఇలాగా. సో ఇది బ్రాడ్ అనమాట. బ్రాడ్ కాబట్టి నేనేం చేశాను, దీనికి మనకు టోటల్గా ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్సెస్ సిలబస్ చూసుకుంటే యాజ్ వెల్ యాజ్ టీఎస్సిపి జెట్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ ఈ 3 సబ్జెక్ట్స్కి కామన్గా ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్సెస్ సిలబస్ కొంచెం మ్యాచ్ అవుతుంది. 50% సిలబస్ అన్నది మ్యాచ్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో కాబట్టి ఈ ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్స్ మాక్ టెస్ట్ అన్నది ఓన్లీ ఏపీపీజీ సెట్ రాసే వాళ్ళే అటెంప్ట్ చేయాలని లేదు. ఏపీపీజీ సెట్ రాసే వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు. టీఎస్సిపి జెట్, ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ ఇలాగ సిలబస్ సేమ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్స్ మాక్ టెస్ట్ 1ని అటెంప్ట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్సెస్ 301కి సంబంధించిన సిలబస్ చూస్తే టోటల్గా 14 యూనిట్స్ ఉన్నాయి. మనకు క్వశ్చన్స్ వచ్చేపాటికి 100 క్వశ్చన్స్ వస్తాయి. సో నేను ఇక్కడ ఏ విధంగా డివైడ్ చేశానంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి 7 క్వశ్చన్స్ నుంచి 9 క్వశ్చన్స్ వరకు తీసుకున్నా. అంటే సెల్ బయాలజీ నుంచి ఒక 7 క్వశ్చన్స్, మరి సెల్ బయాలజీలో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. యూకారియోటిక్, ప్రొకారియోటిక్, బ్యాక్టీరియా, సెల్ ఆర్గనల్స్, సెల్ డివిజన్, క్యారియోటైప్ ఇలాగా. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ అయితే ఆ టాపిక్ 2 క్వశ్చన్స్ తీసుకున్నా, లీస్ట్ ఇంపార్టెంట్ అయినప్పుడు 1 క్వశ్చన్ తీసుకున్నా. ఈ విధంగా ఒక్కొక్క యూనిట్ నుంచి దగ్గర నేను 7 to 9 క్వశ్చన్స్ తీసుకున్నాను. కొన్ని యూనిట్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ప్రీవియస్ 3 years క్వశ్చన్ పేపర్స్ నేను వీడియోస్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏమంటే కొన్ని యూనిట్స్ నుంచి అంత ఎక్కువగా క్వశ్చన్స్ రావట్లేదు. సో కాబట్టి ఆ యూనిట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని తగ్గించా, అవి మిగిలిన ఇంపార్టెంట్ యూనిట్స్కి డిస్ట్రిబ్యూట్ చేశా. సో ఈ విధంగా నేను ఈ 100 క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో 100 క్వశ్చన్స్ ప్రతి యూనిట్కి వెయిటేజ్ ఇచ్చా. ప్రతి యూనిట్ నుంచి మనకు మినిమమ్ 6 to 9 క్వశ్చన్స్ వచ్చేలాగా నేను చూసుకున్నా, లీస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ బేసిస్ పైన. ఈ విధంగా నేను క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ లెవెల్ కూడా నేను డిఫరెంట్గా పెట్టాను అనమాట. ఎలాగంటే కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ మోడరేట్ లెవెల్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇలాగే ఉంటుంది. ఎగ్జామ్లో మనం క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా మనకు ఫ్రేమ్ చేసే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాగే ఇస్తారనమాట. వాళ్ళు క్లియర్గా చెప్తారు, మీరు ఇన్ని క్వశ్చన్స్ టఫ్ పెట్టండి, ఇన్ని క్వశ్చన్స్ మోడరేట్ పెట్టండి, ఇన్ని క్వశ్చన్స్ ఈజీగా పెట్టండి అని. దీనివల్ల ఏమవుతుందంటే మన సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ ఎంత డెప్త్లో ఉంది అన్నది అనలైసిస్ చేయొచ్చు అనమాట. మనకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మనం ఏ రకమైన క్వశ్చన్ అయినా సరే సాల్వ్ చేయగలం. ఒక్కొక్కసారి కొంచెం లాజికల్గా థింక్ చేయాల్సి వస్తుంది, బట్ స్టిల్ సాల్వ్ చేయగలం. ఆ విధంగా నేను కొన్ని లాజికల్ క్వశ్చన్స్, కొన్ని మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్, కొన్ని గుర్తుపెట్టుకునేవి వాటిని మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం, అలాంటివి కొన్ని లాజిక్ బేస్డ్ క్వశ్చన్స్ ఇలాగా డిఫరెంట్గా పెట్టాను అనమాట. సో ఈ విధంగా నేను క్వశ్చన్ పేపర్ అన్నది ఫ్రేమ్ చేయడం జరిగింది. నేను ఈ క్వశ్చన్ పేపర్ని మొత్తం ఫ్రేమ్ చేయడానికి నాకు దగ్గర 8 to 9 hours టైం పట్టింది. నేను మీకు ఈ ఏపీపీజీ సెట్ మాక్ టెస్ట్ని ఒక 50 రూపీస్తో నేను మీకు పర్చేస్ చేయించు. 50 రూపీస్కి నేను మీకు అమ్మచ్చు, కానీ నేను అలా చేయాలనుకోవట్లేదు. నేను ఎంటైర్గా ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నా. బట్ మీరు ఎవరైనా సరే నా ఎఫర్ట్స్ని, నేను పెట్టిన ఈ 8 to 9 hours ఇంతకుముందు నేను క్రియేట్ చేసిన వీడియోస్ అన్నిటిని అప్రిషియేట్ చేయాలనుకుంటే మీరు నా ఛానల్లో ఉన్న సూపర్ థ్యాంక్స్ని బై చేయొచ్చు. ఆ సూపర్ థ్యాంక్స్ని ఎలా బై చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను. మీరు ఏదైనా సరే నా యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళి
ఇక్కడ కింద చూసినప్పుడు మీకు సూపర్ థ్యాంక్స్ అని కనిపిస్తుంది. ఈ సూపర్ థ్యాంక్స్ పైన క్లిక్ చేస్తే మీరు మినిమం డొనేషన్ నుంచి మ్యాక్సిమం డొనేషన్ అన్నది ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత దానిపైన క్లిక్ చేసి బై అండ్ సెండ్ కొడితే మీ గూగుల్ పే కానీ ఫోన్పే లింక్ కానీ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. దాని నుంచి మీరు పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ నుంచి మీరు నాకు సూపర్ థ్యాంక్స్ ఇవ్వచ్చు. సూపర్ థ్యాంక్స్ వల్ల నేను క్రియేట్ చేసే ఈ వీడియోస్కి నాకు ఎఫర్ట్, నేను పెట్టిన ఎఫర్ట్కి మీరు ఎంతో కొంత డొనేట్ చేసిన వాళ్ళు అవుతారు. లేదు మేము అమౌంట్ ఇవ్వలేము అనుకుంటే మీరు ఫ్రీగా చేయగలిగిన ఒకటే ఒక పని నేను మిమ్మల్ని అడుగుతున్నా, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎంత వీలైతే అంత లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ ఈ ఏపీ పీజీసెట్ లైఫ్ సైన్స్ మాక్ టెస్ట్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో నా ఛానల్కి రీచ్ లేదు నిజంగా చెప్పాలంటే. మీరు ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు కూడా మీరే చూసింటారు, నా వీడియోస్ కనిపించవు, మీకు రీచ్ చాలా తక్కువ ఉంది. రీచ్ పెరగాలంటే మీరు ఎంత వీలైతే అంత ఎక్కువ ఈ ఛానల్ని లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ పైన కామెంట్ చేయండి. నేను ఇంకా అంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడగను. సో ఇప్పుడైతే మనం ఈ ఏపీ పీజీసెట్ లైఫ్ సైన్స్ మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి ఫ్రీగా అన్నది చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఈ ఛానల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ని ప్లేస్ చేస్తాను. ఆ గూగుల్ ఫామ్ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ ఏపీ పీజీసెట్ లైఫ్ సైన్స్ మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. నేను ముందే ఒక వార్నింగ్ ఇస్తున్నాను, ఏంటంటే వీడియో వచ్చిన వెంటనే లింక్ చూసిన వెంటనే లింక్ పైన క్లిక్ చేసి వెళ్ళి మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ ఎంటైర్ మాక్ టెస్ట్కి నేను టైమర్ పెట్టాను. అంటే ఆఫ్టర్ 90 minutes ఇది క్లోజ్ అయిపోతుంది. మీరు అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా ఆఫ్టర్ 90 minutes ఈ మాక్ టెస్ట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో కాబట్టి మీరు మీ టైం తీసుకొని మీరు ఒక 1.5 hour 2 hours ఫ్రీగా ఉండే టైం చూస్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. అండ్ నేను ఈ మాక్ టెస్ట్ని ఓన్లీ 1 time అటెంప్ట్ చేసేలాగా ఇచ్చాను. మాటికి అటెంప్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు క్వశ్చన్స్ తెలిసి ఉంటాయి, మీరు జస్ట్ దానిలో రివైజ్ చేసుకుంటారు తప్ప మీరు నిజంగా కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయరు. సో కాబట్టి నేను అటెంప్ట్ ఎన్నిసార్లు చేయొచ్చు అంటే ఓన్లీ 1 time చేయొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా 1.5 hour ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే ఈ మాక్ టెస్ట్ పూర్తి కాన్సన్ట్రేషన్తో అటెంప్ట్ చేసేలాగా నేను టైమర్ పెట్టాను. సో ఒకసారి అటెంప్ట్ చేసేలాగా సెట్టింగ్స్ అన్నవి క్రియేట్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా ఈ గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా నాకేం తెలియవు, నేను మొత్తం నేర్చుకొని ఇది క్రియేట్ చేశాను, అందుకే నాకు అంత టైం పట్టింది. అండ్ ఇంకొక విషయం, తెలంగాణ స్టేట్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్కు సపరేట్ మాక్ టెస్ట్ క్రియేట్ చేయాలని మీరు అనుకుంటే దయచేసి కింద కామెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది మీకు రిక్వైర్మెంట్ ఉంది అని. మీకు కావలిస్తే నేను తర్వాత ఇంకొక మాక్ టెస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. బట్ మీ సపోర్ట్ అన్నది నాకు కావాలి. మీరు సపోర్ట్ చూపిస్తేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. బికాజ్ ఇన్ని అవర్స్ నా పనులన్నీ వదిలేసుకొని నేను ఈ వీడియో క్రియేట్ చేయాలన్నా ఈ మాక్ టెస్ట్ క్రియేట్ చేయాలన్నా నాకు చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు మీ సపోర్ట్ నాకు లైక్స్, సబ్స్క్రిప్షన్స్, కామెంట్స్ రూపంలో చూపిస్తే అది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, ఇది ఇంకొక విషయం. దెన్ ఈ ఏపీ పీజీసెట్ లైఫ్ సైన్స్ మాక్ టెస్ట్ని యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. దాని తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా జాయిన్ అవ్వండి. అండ్ నేను ఇంకొక చిన్న రిక్వెస్ట్ మీకు ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇక్కడ మీరు నా ఛానల్లోకి వెళ్ళినప్పుడు చాలామంది మాకు ఆ వీడియో క్రియేట్ చేయండి, ఈ వీడియో క్రియేట్ చేయండి అని అడుగుతున్నారు. బట్ నేను ఆ వీడియో ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాను, బట్ మీకు అది అవైలబిలిటీలో ఉందో లేదో నాకు తెలియదు. సో మీరు ఇలా నా ఛానల్లోకి వెళ్తే ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే ప్లేలిస్ట్లో డిఫరెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్లేలిస్ట్ అన్నవి ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏపీ పీజీసెట్ పీవైక్యూస్ చూసుకుంటే అన్ని ఇయర్స్కి సంబంధించిన పీవైక్యూస్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. దాని తర్వాత ఏపీ పీజీసెట్ క్లాసెస్, ఏపీ పీజీసెట్ గురించి ఈ ఎగ్జామ్ గురించి ఐడియాస్, సిపీజెట్ ఎంఎస్సి బయోటెక్నాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో నేను క్రియేట్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు వాటిని రెఫర్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం కంటెంట్ దొరుకుతుంది అనమాట ఎగ్జామ్కి సంబంధించి. సో ప్రెజెంట్ అయితే మనం ఏపీ పీజీసెట్ లైఫ్ సైన్స్ మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలో చూద్దాం. నేను ఇచ్చిన లింక్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు ఇలాంటి ఒక పోర్టల్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ మీకు పైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏపీ పీజీసెట్ లైఫ్ సైన్స్ మాక్ టెస్ట్.
మీ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 minutes, టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. దెన్ దాని తర్వాత మీరు కిందికి వస్తే ఇక్కడ మీకు ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మీ ఈమెయిల్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంకా క్వశ్చన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ కాబట్టి 1 point. సో మీరు ఇలా దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ అన్నది అటెంప్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగా మీరు మిగిలిన క్వశ్చన్స్ అన్నిటిని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగా మీకు ఇక్కడ 100 క్వశ్చన్స్ అన్నవి ఉన్నాయి. 100 క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైనా క్వశ్చన్ రాకోకుంటే వదిలేయండి, వస్తే దాన్ని అటెంప్ట్ చేయండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ట్రాకింగ్ ఐడి అని ఇచ్చారు. ట్రాకింగ్ ఎనీ సబ్మిషన్ ట్రాకింగ్ ఐడి సబ్మిట్ చేయండి అని ఇచ్చారు. ఇక్కడ మీరు ఏం చేయకండి, జస్ట్ థ్యాంక్ యూ లేదంటే మీ పేరు ఏదో ఒకటి రాసేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా మీ ఫామ్ అన్నది సబ్మిట్ అయిపోతుంది, మీ ఎగ్జామ్ అన్నది క్లోజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు వ్యూ స్కోర్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మీరు టోటల్ పాయింట్స్ 100 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. నేను ఇక్కడ ఏం అటెంప్ట్ చేయలేదు కాబట్టి ఆ పెట్టిన ఆప్షన్ కూడా రాంగ్ కాబట్టి 0 అని వచ్చింది. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింటే అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది ఇక్కడ డిస్ప్లే వస్తుంది మీకు. ఓకే, ఇలాగ మీరు కిందికి వెళ్తే మీకు ఏ క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, ఏ క్వశ్చన్స్ రైట్ అయ్యాయి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది కూడా చూపిస్తుంది. సో దట్ మీరు ఎక్కడ తప్పు చేశారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి. కొన్ని క్వశ్చన్స్ మీరు సబ్మిట్ చేసిండారు కదా, సో ఆ సబ్మిట్ చేయని క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి అన్నది కూడా మీరు ఇక్కడ కనుక్కోవచ్చు. మీరు సబ్మిట్ చేసిన రెస్పాన్సెస్ అన్నీ కూడా నాకు వస్తాయి. సో నేను దాంట్లోని వెరిఫై చేసి ఫైనల్గా మీకు 11th ఎగ్జామ్ ఉంది కాబట్టి 10th నైట్ ఎవరు టాప్ చేశారు అన్నది నేను మీకు షార్ట్స్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ డిస్ప్లే చేస్తాను. ఓకే, విన్ అయిన టాప్ 1 పొజిషన్లో వచ్చిన వాళ్ళకు మనం ఏదైనా చిన్న గిఫ్ట్ ప్లాన్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్స్ మాక్ టెస్ట్ 1. అందరూ కూడా అటెంప్ట్ చేయండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.